హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా బండికి యాక్సిడెంట్ అయింది. దానికి కారణం ఈడే. సే హాయ్. ఈడో ఎల్ బ్రదరు కొట్టారు నా బండి. ఇది వచ్చేసి నా బండి రైట్ సైడ్ తగిలింది. నేను స్ట్రైట్ గా పోతా ఉంటే వాళ్ళు సడన్ గా ముందు పక్క కారు ఉన్నదని చెప్పి ఇటు పక్కకు దూరేసినారు. దూరడం వల్ల బండి చిన్నగా తగిలింది. తగిలింది. నా బండికి అంత ఏం కాదు, ఊరిని పెయింట్ మాత్రం లేసిపోయింది. ఇది ఈ రూట్ లోనే యాక్సిడెంట్ అయింది. వాళ్ళ బండికి ఏం కాల, ఓ చిన్న చుక్క మాత్రం పడింది. ఏం కాదులే వెళ్ళిపోండి అంటే వినలా. లేదు నీదే తప్పు, పోలీస్ స్టేషన్ పోవాల్సిందే అని చెప్పి పోలీస్ స్టేషన్ దొరుకుకొచ్చారు. చూడండి, ఇది మాత్రమే ఈ బండికి తగిలింది. కానీ వీళ్ళు ఏం ప్లాన్ చేశారంటే ఇంతకు ముందు తగిలినటివి ఈ బండికి ఆల్రెడీ ఉండేటివి కూడా క్లెయిమ్ చేసుకోవాలని చెప్పి పోలీస్ స్టేషన్కి అయితే తొడుక్కొచ్చారు. ఎంత చెప్పినా ఆయన వినలా. ఛత్రపతిలో డైలాగ్ ఉంటుంది, అయినా కానీ వదలలేదని. వదల్లా. ఆయన పోలీస్ స్టేషన్కి వచ్చానే వాళ్ళు అక్కడ జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత అతనిదే తప్పు అని చెప్పేసి వాళ్ళు అతనికి 50 దినాలు ఫైన్ వేశారు. ఫైన్ వేసి మమ్మల్ని 3 పేపర్లు ఇచ్చేసి ఆయన పంపించేశారు. ఆ పేపర్లు తీసుకొని ఇంకా మేము వెళ్ళిపోతూ ఉన్నాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఊరిని 50 దినాలు ఇచ్చిపోతున్నాం పోలీసులకి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ వచ్చేసి జాబ్రియా అనే ఏరియాలో జరిగింది. ఏ ఏరియాలో అయితే నీకు ఇన్సిడెంట్స్ జరుగుతాయో ఆ ఏరియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా. మేము జాబ్రియా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము. అక్కడికి వెళ్తానే మొత్తం జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేసాము. అతనిదే తప్పు అని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పారు. మొత్తం ఎంత అయిపోయిన తర్వాత 3 పేపర్లు ఇచ్చారు. ఫస్ట్ పేజీలో నాది అతని ఇద్దరి డీటెయిల్స్ ఉన్నాయి. సెకండ్ పేజీలో అతను తప్పు ఒప్పుకున్నట్టు అతనితో సిగ్నేచర్ పెట్టించుకొని అతనికి ఫైన్ వేసాడు 50 దినార్లు. లాస్ట్ పేపర్లో వచ్చేసి నీది ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునే దానికి పేపర్ ఇచ్చాడు. నువ్వు ఇన్సూరెన్స్ టైం ఎంతవరకు ఉన్నది, ఏ కంపెనీలో నీకు ఇన్సూరెన్స్ ఉన్నది అని చెప్పేసి అలా మొత్తం ప్రాసెస్ కంప్లీట్ చేసుకున్నాం. నాదేం తప్పలేదు కాబట్టి నాకేం ఫైన్ రాలేదు. అతనికి వచ్చేసి 50 దినాలు ఫైన్ వచ్చింది. అతను సివిల్ ఐడి మీద వేసాడు. నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలి నీకు ఫైన్స్ వస్తాయి అని చెప్పేసి. ఇంకొచ్చేసి మీరు అలాంటి టైంలో మీకు ఏమైనా ఫేస్ చేసేటప్పుడు వీలైనంత వరకు వాళ్ళతో గొడవ వేసుకోండి. ఎందుకంటే ఇది మన దేశం కాదు కాబట్టి ఒకవేళ ఏమన్నా గొడవలు జరిగినాయంటే ప్రాబ్లం ఏంటంటే అది ఇంకా పెద్దదైపోతుంది. సింపుల్గా మీరిద్దరు మాట్లాడుకొని కాంప్రమైజ్ అయిపోయి వెళ్ళిపోయేదు. లేదు అంటే మీరు ఇంకా పోలీస్ స్టేషన్ పోయేటుకుంటే పోలీస్ స్టేషన్ పోయి అక్కడ సాల్వ్ చేసుకోండి. కానీ గొడవలు పడినారంటే అది ఇంకా పెద్ద కేసు అయిపోతుంది. ఓకే, నా ప్రాబ్లం అయితే ఈ విధంగా సాల్వ్ చేసుకున్నాను నేను. ఇలాంటి నెక్స్ట్ మరిన్ని వీడియోస్తో రియల్గా జరిగిన వాటితో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్టే పాజిటివ్, స్టే హ్యాపీ, బాయ్.